దేవుని బిడ్లారా, క్రైస్తవ జనాంగమా, ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. ఏ క్షణము మనకు ఏమి జరుగుతుందో తెలియదు, అయోమయ స్థితిలో ఉన్నాం. కాబట్టి దేవుని మీద ఆధారపడుతూ, దేవుని వైపు చూస్తూ, నిత్యము ప్రార్థిస్తూ, ప్రార్థన జీవితము కలిగి ఉన్నప్పుడు మీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతారు, ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతారు. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పాడు. ఆ మేలు ఎంత గొప్పదో నీవు చూస్తే నీకు అర్థమవుతా ఉంది. అది పొందుకుంటాను తప్ప నీవు దాన్ని ఏమీ చెప్పలేవు. పొందుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది ఆ మేలు ఎంత గొప్పదో. వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. అద్భుతమైన మాట, ఆదరణతో కూడిన మాటలు మనం శ్రద్ధగా విందాం. ఆయన ఇర్మీయా ద్వారా ఈ మాటలు రాయించిన మాటలు ఎంత అద్భుతమైనవో చూద్దాం. ఎవరు లక్ష్య పెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. ఎవరు లక్ష్య పెట్టని, ఎవరు కూడా నిన్ను లక్ష్య పెట్టకపోయినా పర్వాలేదు, వెలివేసినా పర్వాలేదు, బాధించినా పర్వాలేదు. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తును నమ్ముకుంటే, యేసుక్రీస్తు మీద ఆధారపడితే కంపల్సరీ విశ్వాసం కలిగి ఉంటావు. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నీ జీవితంలో నమ్మకాన్ని పుట్టిస్తుంది. చెప్తున్నాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడంటే, ఎవరును లక్ష్య పెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెడతారు. వెలివేస్తారు. చూడండి, కొన్ని ప్రాంతాలు వెలివేస్తున్నారు. కులం నుంచి వెలివేస్తాం, మా దగ్గర మీరు రావద్దు, మీ దగ్గర మేము రాము అని రకరకాలుగా ఉంటారు. అయినా కూడా వాళ్ళు యేసుక్రీస్తు కొరకు నిలబడుతున్నారు. యేసుక్రీస్తు కొరకు నిలబడుతున్నారు. నిందించిన, బాధించిన, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుని కొరకు వారు నిలబడుతున్నారు. మరి నువ్వు నిలబడుతున్నావా? ఒకసారి ఆలోచించి. ఎవరు లక్ష్య పెట్టని సీయోననియు వెలివేయబడదనియు నీకు పేరు పెడుచున్నారు. అయినా సరే, కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీకు పేరు పెట్టుచున్నారు. అయితే అంటున్నాడు. అయితే కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి. అయితే అంటున్నాడు అంటే అక్కడ మనం ఒకసారి ఆగుతున్నప్పుడు, మనసు పెట్టినప్పుడు, మన హృదయాన్ని ప్రభువైపు త్రిప్పినప్పుడు నీకు అర్థమైతే, అయితే అంటే దేవుడేదో చేయబోతున్నాడు నా పక్షంగా, దేవుడేదో కార్యం చేయబోతున్నాడు. నేను విశ్వాసం ఉంచాలి, నేను నమ్మకం ఉంచాలి, నీతి కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, ప్రతిరోజు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ప్రతిరోజు ఆయన వాక్యం చదువుతూ ధ్యానించాలని నీకు ఆలోచన పుడుతుంది. అయితే నేను నీకు అని చెప్తున్నాడు. అద్భుతమైన మాట చూడు. ఆయన మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైనదో మనకు అర్థమవుతుంది. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను అని మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన మాటలు చూడు. మీరు ఆ 12 నుంచి 15 వరకు చదివితే మీకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అనేది మనకు అర్థం కావాలి. అర్థమవుతున్నప్పుడు దేవుడు మనకు అర్థమవుతాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉద్దేశించి ఈ మాటలు ఇర్మీయా ద్వారా రాయిస్తున్నాడు. ఎందుకు దేవుడు ఆరోగ్యాన్ని కలగజేస్తాను, గాయాలు మానుతున్నాడంటే 12వ వచనం నుంచి కొన్ని ధ్యానించుకుందాం. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. ఇదన్నమాట. నీ వ్యాధి ఘోరమైనది, నీ బాధ నీ గాయము బాధకరము. వ్యాధి ఘోరమైంది, తర్వాత గాయము బాధకరమని చెప్తున్నాడు. మొదటిది 12వ వచనంలో. తర్వాత మనం చూస్తున్నప్పుడు 13వ వచనం చెప్తున్నాడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదంటున్నాడు. నీ గాయములకు చికిత్స అంటే నీకు తగిలిన గాయాలు, వాటికి మందు లేదు అంటున్నాడు దేవుడు. భూమి మీద మందు లేని చెప్తున్నాడు. రెండోది 14వ వచనంలో, నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. చూసారా, స్నేహితులందరూ మర్చిపోయారు. ఎందుకు?
వ్యాధుల పాలయ్యో, అప్పుల పాలయ్యో, కష్టాల పాలయ్యో, ఇబ్బందుల పాలయ్యో, నిందల పాలయ్యో. కాబట్టి ఎవడొస్తాడు? ఎవరు రాడు. బంధువు రాడు, స్నేహితుడు రాడు, ఎవరు రాడు. స్నేహితులు ఏం చేస్తున్నారు? విచారించరు, మరిచిపోయారని చెప్తున్నాడు. తర్వాత ప్రేణచిన మనకు 3 వచ్చినాయి. ఇప్పుడు 4వది మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నీ గాయముల చేత నీవు అరిచెదవేమో. 15 మనం చూస్తున్నప్పుడు ఇక్కడ 15 వచనం చెప్తున్నాడు. నీ గాయముల చేత నువ్వు అరుస్తావేమో. ఈ 4 విషయాలు చెప్పిన తర్వాత ఇప్పుడు 17 వచనం నువ్వు చదివితే అప్పుడు నీకు అర్థమవుతుంది. ఎవరు లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడిననియు నీకు పేరు పెడతారు. అయితే అని మాట్లాడుతున్నాడు పరమ తండ్రి, జీవాధిపతి అయిన దేవుడు, జీవం కలిగిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేస్తాను బిడ్డ అంటున్నాడు. ఎందుకో తెలుసా? మనం ఆయన పిల్లలము. బైబిల్ చెప్తుంది, కీర్తన గ్రంథము 100వ అధ్యాయం 3వ వచనము, ఆయనే మనం పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. గుర్తుంచుకోండి, ఇక్కడ కులం లేదు, మతం లేదు. పెళ్ళిళ్ళకి వచ్చే వరకు కులాన్ని చూస్తున్నారు, నా కులమే కావాలంటున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ 3వ వచనం అద్భుతమైన మాట, ఆయన మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. ఆదాము అవ్వలు వారు ఈ భూమి మీద మొట్టమొదటి మనుషులు. వారి ద్వారా దేవుడు మనల్ని సృజించాడు. ఒకసారి ఆలోచించేయండి, ఇది ఒక మార్గం. కాబట్టి చెప్తున్నాడు, నేను నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాను, నీ గాయాలు మానుపుతాను. మరి ఎక్కడైనా మారు మనసు పొందుతావా? మార్పు చెందుతావా? దేవుని మీద ఆధారపడి చూడు, నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు, నీ గాయాన్ని మానుపుతాడు. ప్రార్థన. కన్న తండ్రి, మీకు స్తోత్రాలు. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములు మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు అని మాతో మాట్లాడుతూ వచ్చిన మీ ఆదరణ వాక్కులకై మీకు వందనాలు. మీ ప్రేమ వాక్కులకై మీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్న మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. మేము కుడి ఎడమలు తొలగకుండా సహాయం చేయండి. మీ మీద నమ్మకాన్ని మేము పెంచుకోవడానికి, విశ్వాసం పెంచుకోవడానికి సహాయం చేయండి. మాకు ప్రార్థన నేర్పించండి. మా విశ్వాసాన్ని వృద్ధిపరచమని మిమ్మల్ని బతిమలాడుతూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ, హెచ్చిస్తూ మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు. యేసు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.